ఖాన్ టాలీవుడ్ వరకు వస్తాడు. సుకుమార్ డైరెక్షన్ లో నటిస్తాడు. తగ్గేదేలే అంటాడు అని కొద్ది రోజులుగా బీటౌన్ నుంచి టీటౌన్ వరకు ఒక్కటే టాక్. పైగా మైత్రి మూవీ మేకర్స్ 1000 కోట్లతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను ప్లాన్ చేస్తోందని సోషల్ మీడియాలో డిస్కషన్స్. అయితే ఇదంతా కూడా ఉత్తదే అంటున్నాడు షారుఖ్. పుష్ప 2 ప్రొడ్యూసర్స్ కొన్ని క్రేజీ కాంబినేషన్స్ ను సెట్ చేస్తోంది. గోపిచంద్ మాలినిని సన్నీ డియోల్ కాంబినేషన్ లో జాట్ తీసుకొచ్చింది. ఇంకా సీక్వెల్ కూడా ఉందని అనౌన్స్ చేసింది. కోలీవుడ్ వరకు వెళ్లి అజిత్ తో గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ తీసింది. ఇదే స్పీడ్ లో షారుఖ్ హీరోగా, సుకుమార్ డైరెక్టర్ గా ఒక ఊర మాస్ మూవీ ప్లాన్ చేస్తోందని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని షారుఖ్ టీం కన్ఫర్మ్ చేసింది. ప్రస్తుతం షారుఖ్ కేవలం కింగ్ అనే ప్రాజెక్ట్ పైనే ఫోకస్ పెట్టాడని, పఠాన్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల చేసే పనిలో ఉన్నాడట. షారుఖ్ కొత్త చిత్రంలో రాణి ముఖర్జీ, దీపికా పదుకునే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. షారుఖ్ డాటర్ సుహానా కీ రోల్ చేస్తోంది. మరి షారుఖ్ 300 కోట్ల రెమ్యునరేషన్, 1000 కోట్లతో నిర్మాణం, సుకుమార్ డైరెక్టర్, ఇవన్నీ కూడా రూమర్స్ అట. అసలు షారుఖ్ ఈ మధ్య కాలంలో ఎలాంటి కొత్త కథలు వినలేదని, ముందు కింగ్ షూటింగ్ కంప్లీట్ కావాలని స్పీడ్ లో ఉన్నాడని షారుఖ్ టీం కన్ఫర్మ్ చేసింది. ఈ ఏడాది చివర్లో న్యూ మూవీ గురించి కింగ్ ఖాన్ అప్డేట్ ఇస్తాడట.